ఈవినింగ్ కూడా ప్రేయర్ ఉంటుంది. దేవుడు ఈ 2024 సంవత్సరం సమయము పోనీయక అనే పదం ఇవ్వడానికి బైబిల్లో పోనీయడమే. దేవుడు కోరుకునేది ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ టైం కాకుండా క్వాలిటీ ఆఫ్ టైం. అంటే 2024 ఈ 12 నెలల్లో దేవునికి ఎంత టైం ఇచ్చేవాళ్ళని మాత్రమే మనం గమనించాలి. అదే మనం నిజంగా ఆయనతో గడిపింది, ఆయనకి ఇచ్చే కానుక కూడా. అన్ని కానుకల్లోకి శ్రేష్టమైనది ఏంటంటే ఎంత ఎక్కువ సమయం. తప్పు తెలుసుకున్న తర్వాత చిరకాలం నేను ఈ మందిరంలో దేవునికి స్తోత్రం కలుగుతాను. అది పాత నిబంధన. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే చిరకాలం నీ మందిరంగా నేనే మార్చబడాలి, సత్య వరకు నీ మందిరమై నేను ఉండాలి. కాబట్టి మనం ఎంత టైం దేవునితో గడిపామనేది ఒకసారి ఆ రోజు మనమంతా పవిత్రమూర్తి పాదం దగ్గర ఉండి గడిపిన ఈ సంవత్సరానికి, రాబోయేటువంటి నూతన సంవత్సరానికి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. కాబట్టి మంగళవారం ఎప్పుడు వచ్చింది, మంగళవారం ఈవినింగ్ మనకి ఈ యొక్క కృతజ్ఞత ఆరాధన కూడా ఉంటుంది. కాబట్టి సాధ్యమైతే ఇంకా మన బంధువులు, స్నేహితులతో పవిత్రమూర్తి పాద దగ్గర అందరూ కలిసి దేవునికి హృదయపూర్వకంగా 50 కీర్తనలో చెప్పబడినట్టు, నేను నిన్ను మర్చిపోలేదు, యెహోవాను మర్చిపోయే వాళ్ళారా నేనే మిమ్మల్ని ముక్కలుగా చేస్తానని రాసింది. అక్కడ దేవుడు మర్చిపోయేవాడిని దేవుడే ముక్కలు చేస్తాడు. అదే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్న వాడికి ఈ లోకంలో దేవుడు తన కుమారుడు యొక్క ఆత్మను మనలో ఉంచి మార్గం ఆయనే సరళం చేస్తాడు అని రాసింది. కాబట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడం అనేది అంత గొప్ప సత్యం. కాబట్టి అర్థం చేసుకుని అందరూ కూడా ఆ రోజున కూడా అందరూ కలిసి దేవుడికి స్తుతి అర్పిద్దాం. మంచిది. ఈ సందర్భంలో రత్నకుమార్ గారి కుటుంబం తరఫు నుంచి ముగింపు ప్రార్థన. ఎవరైనా సరే, తల్లులైనా సరే, పురుషులైనా స్త్రీలైనా, వారి కుటుంబం తరఫు నుంచి ముగింపు ప్రార్థన. తర్వాత చివరి ప్రార్థనకు చేసుకుని పరలో ప్రార్థన చేసుకుని దేవుని తీసుకున్నాం. దయచేసి తలలు వచ్చి మోకరిలో ఎదిగిన వాడు మోకరిల్లోనే, శరీరంతో మోకరిల్లటం తేలిక, లోపల మోకరిల్లాలి. రైట్. ఇంతకాలం కూడా ప్రభా యేసయ్య మమ్మల్ని కాచి దాచి ప్రభా యేసయ్య నీ దగ్గరికి ఇంత భద్రపరిచిన విధానాన్ని బట్టి ప్రభా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా ప్రభా యేసయ్య. ఈ సంవత్సరంలో ప్రభా యేసయ్య మేము కూడుకున్న ఆఖరి కూడికి నాయన యేసయ్య నీకు స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. తండ్రి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలోంచి ప్రభా యేసయ్య నీ మందిరానికి తీసుకొచ్చిన ఆయన ప్రభా మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకునే ధన్యత మాకు ఇచ్చిన తండ్రి నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా ప్రభా యేసయ్య. ఎంత మంచి వాక్యాన్ని ప్రభా మాకు అందిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలయ్యా ప్రభా. వాక్యాన్ని వినేసి వెళ్ళిపోవడం కాదు కానీ ప్రభా యేసయ్య ఆ వాక్యానుసారంగా మా జీవితాలను మలుచుకునేలా సహాయం చేయండి తండ్రి. అవును ప్రభా, మేమే నాయన యేసయ్య, మేమే మీకు నిజమైన ఆలయముగా మారేలా సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు నాయన. అబ్రహాము లాంటి ప్రభా విశ్వాసము గల ప్రభా బిడ్డలుగా మేమందరం మారేలా సహాయం చేయండి నాయన. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, ఐక్యత కలిగి జీవించేలా సహాయం చేయండి నాయన. పగకి ద్వేషాలకి ప్రభా తావు లేకుండా నాయన ప్రభా మనుషులు ప్రభా మేమందరము కూడా ప్రభా యేసయ్య తండ్రి నీ వైపు చూస్తూ ప్రభా ప్రేమ, ఐక్యత కలిగి జీవించే బిడ్డలుగా చేయండి నాయన ప్రభా. నూతన సంవత్సరాన్ని మేము ఎదుర్కొంటూ ఉండగా ప్రభా యేసయ్య మా అందరి ఆరోగ్యాలు మంచిగా ఉంచండి నాయన ప్రభా. మిమ్మల్ని స్తుతించుకునేందుకు ప్రభా యేసయ్య మేము ఎంతో తొందరగా సిద్ధపడి వచ్చేలా సహాయం చేయండి నాయన ప్రభా. ఆరోగ్యాలు సహకరించకపోయినా ప్రభా యేసయ్య చలిగాలి వల్ల ప్రభా యేసయ్య కొంత ప్రభా యేసయ్య మేము వెనక్కు ఉంటున్నా కానీ ప్రభా మీరున్నారని ఒకే ఒక ధైర్యంతో ప్రభా యేసయ్య ముందుకు వచ్చేలా సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. ఇక్కడ కూడుకున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి
అనుగ్రహించండి నాయన. ప్రభా, ఎవరెవరికి ఏ ఆకర్లు ఉన్నాయో ప్రభు మాకైతే తెలియదు, కానీ సమస్తము ఎరిగిన తండ్రి నీ వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా, అనారోగ్యాలు ఉన్న వాళ్ళందరినీ ప్రభా యేసయ్య ముట్టండి, స్వస్థపరచండి నాయన. స్వస్థపరిచి యెహోవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా యేసయ్య. అవసరతలో ఉన్న వారికి ప్రభా, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని కూడా ప్రభా యేసయ్య ముట్టండి నాయన. వారికి కావాల్సిన ఈవులను అనుగ్రహించండి తండ్రి. ప్రభా, చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. బిడ్డల చదువులోను ఆరోగ్యంలోను తోడీడుగా ఉండండి నాయన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా యేసయ్య, మరొకసారి మిమ్మల్ని కూడుకునే వరకు మమ్మల్ని అందరినీ కూడా ప్రభు నీ కాపుదల భద్రతను ఉంచండి నాయన. ప్రభా, విత్తబడిన వాక్యం కొరకే మరొకసారి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా, ఇంత మంచి వాక్యాన్ని మీరు మాకు అందిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యానుసారంగా మా జీవితాలను మలుచుకోవాలి ప్రభా, విని వెళ్ళిపోవడం కాదు నాయన. ప్రభా యేసయ్య, మంచి నేలను పడ్డ విత్తనం వలె మాలో ఫలించేలా నూరంతర ఫలాన్ని మాకు దయచేయండి నాయన. ఆ వాక్యానుసారంగా జీవించే జీవితాలు మా అందరికీ దయచేయండి నాయన. ప్రభా యేసయ్య, నూతన సంవత్సరం కూడా ప్రభా యేసయ్య జయ విజయాలతో సుఖ సంతోషాలతో ప్రభా జీవించేందుకు ప్రభా యేసయ్య మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించవలసిందని ప్రభా, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ చిన్ని ప్రార్థన మీ పాసనది చేరనివ్వలసిందని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసయ్య ద్వారా అడిగి బ్రతిమలాడి వేడుకొని పొందుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన మనస్ఫూర్తిగా అర్థం చేసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైనటువంటి యేసుప్రభు యేసయ్య పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ పవిత్ర స్థలానికి ఇచ్చేసినటువంటి బిడ్డలకి పాటల ద్వారా చక్కగా దేవుని కనపరిచినటువంటి వారికి, అలాగే ఆత్మ సంబంధం మాటలు విని వాటి ప్రకారం నడుచుకోవటానికి తీర్మానం చేసుకున్న వారికి, అలాగే ముగింపు ప్రార్థన చేసినటువంటి తల్లి గారికి, వారి పరిస్థితి బిడ్డలకి, అలాగే గత రాత్రి ఆ ప్రభువుని మహిమపరుస్తూ మరి పరలోకంలో దేవదూతలు సంతోషంగా ఘనముగా మహిమకరంగా మరి జరిపించుకున్న విధానాన్ని బట్టి వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, స్నేహితులు అందరికీ కూడా, అలాగే ఈ ఆరాధన ఏర్పాటు చేసినటువంటి దంపతుల కుటుంబ బిడ్డలకి, పాలు పంపులు పొందిన మనందరికీ, మరి ఇంకెవరైనా ఆపదలు, ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైనా ఒకవేళ మెడికల్ రిపోర్ట్లు భయంకరంగా వచ్చి కుంగిపోయినట్లయితే, అలాగే ఎవరైనా ఐసీలో ఉన్నట్లయితే, ఎవరైనా అంబులెన్స్లో వెళుతున్నట్లయితే, మేమందరం మనస్ఫూర్తిగా మీ పాదాలు పట్టుకొచ్చున్నాం. వాళ్ళ బిడ్డలు అనాథలు కాకుండా చేయండి, వాళ్ళ క్షేమంగా ఇంటికి చేర్చండి. మాకు ఇచ్చిన సంతోషం, మాకు ఇచ్చిన ఆరోగ్యం వారికి కూడా ఇచ్చి శాశ్వతమైనటువంటి కృపతోటి, ప్రేమతోటి దేవుడు మనల్ని నడిపించునుగా. అందరికీ హృదయపూర్వకంగా